హాయ్, నేను సంపత్ మాట్లాడుతున్నా. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ అవుతుందని నాకు ఫస్ట్ నుంచి ఎందుకు తెలుసు అంటే, కొరటాల శివ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైటర్. నన్ను కూడా నాకు తోచిన చేయండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ రోల్ ఇచ్చారు మిర్చి అని ఒక సినిమాలో. తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయకముందు నాకు ఈ స్టోరీ, ఈ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చి నేను శివకి చెప్పాను ఎలాగైనా నేను ఈ సినిమాలో ఉండాలని. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి అక్కడే ఆపేయండి రా. మహేష్ బాబుతో వర్క్ చేసేది ఒక డిఫరెంట్ ప్లెజర్, ఎందుకంటే ఆయన చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా సింపుల్. అది కాకుండా చాలా ఇన్వాల్వ్ అయ్యే ఒక ఆర్టిస్ట్. సో మనం యాక్ట్ చేసేటప్పుడు మన ఆపోజిట్లో ఒక ఆర్టిస్ట్ చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే రబ్ ఆఫ్ ఎఫెక్ట్ అని చెప్తారు కదా, దట్స్ ఆల్వేస్ దేర్. ఏదో పని చేసి నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. డిఓపి మరి కెమెరా మాట్లాడుతుందని చెప్తారు. నాకు చాలా మంది మిర్చి చూసిన తర్వాత చెప్పారు, సార్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఓకే, బట్ కెమెరా మాట్లాడాలి సార్. మిర్చిలో కెమెరా మాట్లాడింది, అందుకే అంత పవర్ఫుల్ ఉంది మీ రోల్ అని చెప్పారు. సో నేను ఒప్పుకుంటాను. సో టెక్నికలీ స్ట్రాంగ్ టీమ్, క్యారెక్టర్ వైజ్, హీరో వైజ్, కాస్టింగ్ వైజ్ చాలా స్ట్రాంగ్. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అండ్ హోప్ఫుల్లీ ఇది ఒక పెద్ద సక్సెస్ అయ్యి మీ ముందు వస్తుందని నాకు తెలుసు. అండ్ మీరు దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని కూడా నాకు తెలుసు. సో ప్లీజ్ సినిమాని థియేటర్లో చూడండి అండ్ ఎంజాయ్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు.